guys, welcome back to my YouTube channel. Hey, it's Abhi. Hope you guys are doing well. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మన లైఫ్ అబ్రాడ్ వచ్చినాక చాలా చేంజ్ అవుతుంది కదా. లైక్ ఇండియాలో ఉన్నప్పుడు వేరేలాగా ఉంటాం. ఇక్కడికి వచ్చాక అసలు తెలియకుండా రెస్పాన్సిబుల్ అవుతాం కదా. అంటే అన్ని పనులు మనమే చేసుకుంటాం. అవన్నీ చేసుకోవడం అనే ప్రాసెస్లో అంటే యాజ్ ఎ పర్సన్ మనం చేంజ్ అవుతామేమో అని అనిపిస్తుంది నాకు. ఇండియాలో ఉన్నప్పుడు ఏముంది, మనకి బట్టలకి మేడ్ ఉంటారు, లేదంటే ఇంకా మమ్మీ వాళ్ళు ఉంటారు, మన మీద అంత పనులు పడవు. కానీ ఇక్కడ అట్లా కాదు, అన్నీ మనమే చేసుకోవాలి. లైక్ లాండ్రీ మనమే వేసుకోవాలి, కుకింగ్ మనమే చేసుకోవాలి, ఆఫ్టర్ డిషెస్ మనమే క్లీన్ చేసుకోవాలి, ఒక పక్క పని చేసుకోవాలి, ఇటు డబ్బులు సంపాదించాలి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ మనమే చేసుకుంటాం ఇక్కడ. యాజ్ ఎ పర్సన్ మన మెంటాలిటీని, మన థాట్స్ని, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీద పడేసరికి చేంజ్ అయిపోతామేమో అనిపిస్తుంది నాకు. అంటే ఆబ్వియస్లీ నా గుడ్ వే అనుకో. అంటే మనీ స్పెండింగ్ విషయంలో అయినా, లేదంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఏదైనా కూడా ఇండియాలో ఉంటే ఏముంది, అయితే మమ్మీ వాళ్ళు చేసి పెడతారు, మనం నచ్చితే తింటాం, లేదంటే లేదు మమ్మీ వేరే ఏమైనా కావాలి, ఇట్లాంటివన్నీ నడుస్తాయి ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడ అట్లా కాదు, గ్రాసరీ మన డబ్బులతో మనమే కొనుక్కుంటాం. సో అది వేస్ట్ చేయాలన్నా కూడా నొప్పి మనకు తెలుస్తుంది. అంటే చాలా క్యాలిక్యులేటెడ్ ఉంటాం. ఇక్కడికి వచ్చినాక అట్లా క్యాలిక్యులేటెడ్ ఫైనాన్సెస్ విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్ తయారవుతాం మనం. వేస్ట్ చేయాలనిపించదు డబ్బులు. ఏవి అవసరమో అవి మాత్రమే కొంటాం. ఆబ్వియస్లీ ఇవన్నీ తెలవాలి అందరికీ, లైఫ్లో ఒక్కసారైనా తెలవాలి. పేరెంట్స్తోనే ఉండి ఇండియాలో ఉండే వాళ్ళకి ఓకే, అది కూడా చాలా మంచి థింగే, అట్లా కాదు అని కాదు. కాకపోతే కొంచెం అర్థం కాదు ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుందని చెప్పి. ఇక్కడ అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ ఉన్నారో మన పట్ల, మన పేరెంట్స్, మనం కూడా మన లైఫ్ మీద అంత రెస్పాన్సిబుల్ అవుతామేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఏముందిలే, అబ్రాడ్ కష్టాలు ఉంటూనే ఉంటాయి అందరికీ. అది ఆల్మోస్ట్ 70% పీపుల్కి ఇట్లానే ఉంటుంది ఇక్కడ. అంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇట్లానే ఉంటుంది కావచ్చు. ఎవరి పనులైతే వాళ్ళే చేసుకోవాలి, ఎంత డబ్బులున్నా ఎంత డబ్బులు లేకపోయినా, ఎంత క్యాలిక్యులేటెడ్ ఉన్నా లేకపోయినా. ఓకే, కీపింగ్ దాట్ అపార్ట్, ఈరోజు లంచ్కి నేను పాలక్ పన్నీర్ చేశాను అని చెప్పిన అనమాట అక్కకి. సో ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ దాట్. అక్క నేను లాక్డౌన్లో ఇంట్లో ఉన్నప్పుడు పాలక్ పన్నీర్ అయితే లైక్ వీక్లీ థ్రైస్ అన్నా చేసుకుంటుండే మేము. అంత ఫ్రీక్వెన్సీ ఎక్కువ మా ఇంట్లో అది. కానీ యూఎస్ వచ్చినాక తగ్గిపోయిందిలే అది. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ చేసా. ప్రాసెస్ చాలా సింపుల్. నేను ఎలా చేస్తా అంటే ఆనియన్స్ చాప్ చేసుకొని సాటే చేసి, ఒక ప్యాన్ అంటే ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక లాస్ట్లో పాలక్ ప్లస్ కొన్ని చిల్లీస్ వేసి బ్లాంచ్ చేస్తాను అనమాట. ఎక్కువసేపు ఉంచొద్దు, అది ఒక 2-3 మినిట్స్ ఉంచి అందులోంచి తీసేయాలి. దాని తర్వాత ఈ ఆనియన్స్లో క్యాష్యూస్, కొంచెం ఆయిల్, అవి మంచిగా కొంచెం ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసి దాన్ని కొంచెం ఆ రెండు చల్లగా అయినాక కలిపి మంచిగా ఆ రెండింటిని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ బ్యాక్ వేసేయాలి. అండ్ పన్నీర్ సాఫ్ట్గా ఉంచడానికి టిప్స్ ఏంటంటే, అది ఒకవేళ హార్డ్ అయిపోయింది అనుకో ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం బయటకు తీసుకొని ఒక 5 మినిట్స్ అట్లా బయట ఉన్నాక అది లైట్గా సాఫ్ట్ అవుతుంది. దాన్ని హాట్ వాటర్లో వేసుకున్నాం అనుకో అది మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. సో ఆ పన్నీర్ని పీసెస్ కిందగా చాప్ చేసుకొని అంతే ఈ కుక్ అయిన గ్రేవీలో వేసేయడమే. అండ్ లైట్గా వేసుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో సింపుల్ అండ్ సూపర్ క్విక్ రెసిపీ అనమాట. పెద్ద హడావిడి ఏమి ఉండదు దీనికి. అండ్ హాట్గా రోటీస్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు నాకు అంతగా పింపుల్స్ అయ్యేవి కాదు. ఇక్కడికి వచ్చాక ఎందుకో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అది మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్సా, లేదంటే మామూలు యాక్నీ ఫేజ్ అవుతుందా లేదా తెలీదు. నేను అన్ని సీరమ్స్ ట్రై చేస్తున్నా, అన్నీ ట్రై చేస్తున్నా. అండ్ హెల్తీగా ఉండడానికి కూడా చాలా ట్రై చేస్తున్నా. లైక్ జంక్ అవాయిడ్ చేయడానికి, ఏం తినకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ అయినా ఏదైనా కూడా ఏమో ఎక్కువ తింటే తెలియకుండా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
ఇండియాలో అంత డ్యామేజింగ్ అనిపిచ్చేది కాదు. ఇండియాలో గూడా ఫ్రీక్వెంట్‌గానే డైరీ కన్జ్యూమ్ చేస్తుండే. మేబీ ఇంకా బాడీ చేంజ్ అయితా ఉంటది గదా! మనం పెరుగుతున్న కొద్దీ. మేబీ అందుకేమో అనుకుంటున్నా. బట్ తెలీదులే ఇంకా. అండ్ యాహ్! చాలామంది పాలక్ పన్నీర్‌లో టొమాటో గూడా వేస్తారు. కాకపోతే పాలక్ ఇంకా టొమాటో కాంబినేషన్ మనకి అంత మంచిది కాదు. సో, ఇట్స్ బెటర్ ఇఫ్ యూ డోంట్ మిక్స్ ఇట్ అనమాట. అంటే అంత అవసరం గూడా లేదు. ఆ టొమాటో వేయకున్నా చాలా బా వస్తది. ఎందుకంటే మేము ఎప్పుడైనా అట్లానే చేసుకొని తింటాము. అండ్ టాపింగ్‌కి మాత్రం లాస్ట్‌లో క్రీమ్ డెఫినెట్‌గా యాడ్ చేయండి. క్రేజీ ఉంటది క్రీమ్‌తోని పాలక్ పన్నీర్. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇంకా పాలక్ అంటేనే దానికి పెద్దగా సూపర్ ఫ్లేవర్ ఏమి ఉండదు. సో, ఏదైనా ఒకటి అట్లా అడిషన్‌లా ఉంటే మనకంత డామినేటింగ్ ఏదో పాలకూర తింటున్నాం అన్న ఫీలింగ్ రాకుండా ఉంటది. నేను డేస్ నుంచి ట్రై చేస్తున్నా మైసూర్ పాక్ సక్సెస్‌ఫుల్‌గా చేద్దామని చెప్పి. కానీ అదొక్కటి మాత్రం ఎన్ని సార్లు 3 టైమ్స్ చేసినా 3 టైమ్స్ ఫెయిల్ అయినా. ఇంకా మా అక్క అన్నది, "నువ్వు ఘీ వేస్ట్ చేస్తున్నావు. ఇంకోసారి చెయ్యొద్దు" అని చెప్పి ఇంకా సో చేయలేదు. బట్ ఈ చేసిన రోజు మాత్రం అది బేసన్ బర్ఫీ అయింది. మైసూర్ పాక్ అయితే అవ్వలేదు. ఏమో ప్రాసెస్ కరెక్ట్‌గానే ఫాలో అయ్యా. కాకపోతే ఘీ అంతా పైకి ఫ్లోట్ అయిపోయింది. సరే అని చెప్పి వదిలేసా. అంటే అట్లానే చూపిచ్చారు వీడియో. ఇంకా అవుద్దేమోలే అనుకున్నా. బట్ లాస్ట్‌కొచ్చేసరికి ఘీ అంతా పైకి ఫ్లోట్ అయిపోయి అదొక లేయర్ అయింది. ఇది కిందదంతా ఒక బర్ఫీలాగా అయిపోయింది. అండ్ మళ్ళీ ఇది అయిపోయాక సెకండ్ టైమ్ కూడా ట్రై చేసిన. సెకండ్ టైమ్ చేసినప్పుడు ఏమైంది, అసలు సెకండ్ టైమ్ అయితే ఇంకా వర్స్ట్‌గా వచ్చింది. కన్సిస్టెన్సీ సేమే వచ్చింది. టేస్ట్ మాత్రం అది ఏందో సెకండ్ టైమ్ యాక్చువల్లీ ఎవరో ఏదో వీడియోలో ఆయిల్ యాడ్ చేయమని చెప్పారనమాట. ఆయిల్ యాడ్ చేసి చూసా. ఆయిల్ యాడ్ చేసి ఇంకా వర్స్ట్‌గా ఉంది అసలు. ఇంకా ఓన్లీ ఘీ ఏస్తేనన్నా బాగుంది అనిపించింది. మేబీ నాకు చేయడం రావట్లేదేమో. అది కొంచెం ట్రిక్కీ ఉంది. ఎప్పటికైనా క్రాక్ చేస్తా. క్రాక్ చేశాక డెఫినెట్లీ వీడియో చేస్తా. ఇట్స్ ఆల్మోస్ట్ డిన్నర్ టైం అనమాట. ఈరోజు బయట తిందాం అనుకున్నాం. సో ఇక్కడ ఒక ఇండియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ ఓపెన్ అయింది. ద మాంగ్స్ అని చెప్పి. యాక్చువల్లీ వేరే లొకేషన్స్లో ఉంది. మేముండే లొకేషన్లో కొత్తగా ఓపెన్ అయింది. సో యూఆర్ అబౌట్ టు ట్రై దట్. చూద్దాం బాగుంటుందా, ఫుడ్ బాగుంటుందో తెలియదు. అండ్ ఇది నా టాప్ ఫర్ టుడే అండ్ మై జీన్స్. I'll get dressed up and be back with you guys. అసలు ఏంటో ఈ మధ్య స్కిన్కి ఫౌండేషన్, కన్సీలర్ ఇవన్నీ పెట్టాలనిపించట్లేదు. సో జస్ట్ ఒక లూజ్ పౌడర్ అప్లై చేసుకొని అండ్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నా అంతే. అయినా లిప్స్టిక్ సరిపోతుందిలే, మనకి వేరే ఏం అవసరం లేదు. దట్స్ వాట్ ఐ ఫీల్. నేను ముందు షికాగోలో ఉంటుండే. అక్కడ ఉన్నప్పుడు వేరే క్యూజిన్స్ చాలా ఎక్స్ప్లోర్ చేసినుండే. కానీ టెక్సస్ వచ్చా ఇప్పుడు, టెక్సస్లో ఉంటాం ఇప్పుడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ దట్టు. అసలు అవి తప్ప ఇక్కడ ఉంటాయి వేరే కూడా. కాకపోతే మన కళ్ళ ముందు ఒక 20 ఆప్షన్స్ తెలుగువే సౌత్ ఇండియన్ ఫుడ్డే కనిపిస్తాయి. వేరేవి ట్రై చేయడానికి అంతగా రాదు. అక్కడేమో అట్లా కాదు. లైక్ 10లో ఒక్కటి ఇండియన్ ఉంటుంది, మిగిలిన 9 ఒక్కొక్క డిఫరెంట్ క్యూజిన్స్ ఉంటుండే. సో చాలా ట్రై చేసినుండే అక్కడ ఉన్నప్పుడు. అవన్నీ రికార్డ్ చేసుకున్నా బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. యా, ఇట్స్ నెవర్ టూ లేట్ కదా. సో యా, స్టార్ట్ అవుతున్నాం మేము. స్కై చూడండి ఎంత బాగుంది కదా అసలు. ఏదో ఏం చేసినట్టే ఉంటుంది ఇక్కడ సన్సెట్. నాకు భలే అనిపిస్తుంది అసలు చూస్తుంటే. నాట్ ఎవ్రీ డే ఇస్ ద సేమ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లానే మంచి ఇట్లా పింక్ ఒక షేడ్ వస్తుంది, లేదంటే ఇట్లా డార్క్ ఆరెంజ్ షేడ్లో వస్తుంది సన్సెట్. మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. అది ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. సో ఈ ఫైనలీ అరైవ్డ్. ఒక
10-15 మినిట్స్ దూరం అంతే ఇంటి నుంచి. ఉంటాయేమో అని భయపడ్డాం కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ యాపిటైజర్ వెజ్ మంచూరియన్ ఆర్డర్ చేసాం. అది ఓకే ఉంది, బాగుంది, కాకపోతే కొంచెం సోయా సాస్ ఎక్కువైనట్టుంది, లైట్గా చేదు వచ్చింది. షేప్స్ అట్లా ఉన్నాయి కదా, షేప్స్ స్ట్రీట్ స్టైల్ అది కూడా చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది. అంటే క్వాంటిటీ వైజ్ కూడా యూఎస్లో యూజువల్గా ఏ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అంత ఇట్లా మంచి ఫుల్ఫిల్లింగ్ క్వాంటిటీ లాగా ఇచ్చినట్టు నాకు ఇక్కడ అనిపించలేదు. అంటే మేబీ నేను ట్రై చేసిన అట్లా ఉండేనో ఏమో నాకు తెలియదు, బట్ ఇక్కడ మాత్రం క్వాంటిటీ వైజ్ చాలా బాగుంది. మేము ముగ్గురం వెళ్ళినాం తినడానికి, ముగ్గురికి 3 ఐటమ్స్ అట్లా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా ఓవరాల్గా చాలా బాగుంది. అంటే ఏదో ఎప్పుడో తెచ్చిపెట్టినట్టు నాకైతే ఏం అనిపించలేదు, కానీ ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయింది కదా, ఇంకా ఫ్రెష్గానే ఉంచినట్టున్నారులే ఫుడ్, లైక్ చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మనం ఇంట్లో ఎప్పుడైనా కుక్ చేసుకుంటాం కదా, నూడిల్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా, ఆ ఎగ్ మాత్రం వాక్లో అయినంత సాఫ్ట్గా ఇంట్లో ఏ ప్యాన్లో చేసినా అవ్వదు. అది ఏం స్పెషాలిటీ ఏందో వాక్ది, కానీ అసలు భలే అవుతుంది ఎగ్. నేను ఎప్పుడు వెళ్ళినా అదే కాంప్లిమెంట్ ఇస్తా. అంటే నాకు నేను ఇచ్చుకుంటా బేసిక్గా, అరే ఎగ్ బాగుందిరా అని చెప్పి. ఇవ్వడం అంటే ఎవరికో ఇవ్వడం ఏం కాదు, జస్ట్ సేయింగ్. అండ్ మనకి డిన్నర్ తర్వాత బయట, అది కూడా డిన్నర్ చేసినాక డెజర్ట్ లేకపోతే పాసిబుల్ అది. సో ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఫెంగ్చాంగ్ అనిపించింది మాకు. మేము బ్రౌన్ షుగర్ బబుల్ టీ కోసం వచ్చినుండే. అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంది. అసలు నాకైతే ఇట్లా మెమరీస్ ఫ్లాష్ అయినాయి. నేను షికాగోలో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా బబుల్ టీ తీసుకుంటుండే అనమాట, ఓన్లీ బ్రౌన్ షుగర్ బబుల్ టీ. నాకు వేరే ఫ్లేవర్స్ అంతగా ఎక్కలేదు ఎప్పుడు. ఐ హ్యావ్ ఆల్సో ట్రైడ్ మాచా కూడా, కాకపోతే నాకు మాచా అప్పుడప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది, అప్పుడప్పుడు బాగాలేదు, లైట్గా చేదుగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈ బ్రౌన్ షుగర్ బబుల్ టీ మాత్రం క్రేజీ ఆన్ పాయింట్ ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందో. అది తాగుతా ఇట్లా నా సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అయిపోయినాయి, మేబీ బికాస్ ఆఫ్ షుగర్ అండ్ ప్లెజర్ కూడా. మంచిగా తిని ఇంటికి వచ్చేసాము. సీ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.